మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 23న వచ్చే వైశాఖ పౌర్ణమి సామాన్యమైనది కాదు, చాలా శక్తివంతమైన పౌర్ణమి. అయితే ఈ వైశాఖ పౌర్ణమి రోజు నిమ్మకాయలతో ఇలా చేస్తే మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోయి కోట్లు వచ్చి పడతాయని పండితులు చెప్తూ ఉన్నారు. నిమ్మకాయకు చాలా శక్తి ఉంది. నెగిటివ్ ఎనర్జీ ప్రభావం నుండి నిమ్మకాయ మనల్ని కాపాడుతుంది. మనకు పట్టిన దరిద్రం పోవాలంటే పౌర్ణమి రోజు నిమ్మకాయలతో ఒక ప్రత్యేకమైన పరిహారం చేయాలని పెద్దల మాట. నిమ్మకాయను కూరలలో, పూజలలో ఉపయోగిస్తాము. అలాగే నిమ్మకాయను తాంత్రిక పూజలలో కూడా ఉపయోగిస్తారు. మనలో చాలామంది వాహనాలకు, పిల్లలకు, కుటుంబ సభ్యులకు దిష్టి తీయడానికి నిమ్మకాయను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే అలా దిష్టి తీసిన నిమ్మకాయను చాలామంది నడిచే రోడ్డుపై పడేస్తారు. ఇది చాలా తప్పు. మీరు మీకున్న దరిద్రాన్ని వదిలించుకునే ప్రయత్నం చేస్తూ ఇతరులకు దరిద్రాన్ని కలిగిస్తూ ఉన్నారు. మీరు ఎప్పుడైనా దిష్టి తీసిన లేదా ఆ దిష్టి తీసిన పదార్థాలను, అంటే నిమ్మకాయ కానివ్వండి, ఉప్పు, ఎండుమిరపకాయలు, జుట్టు, ఇలా ఏదైనా సరే దిష్టి తీయడానికి ఉపయోగించిన దానిని ఎవరూ తిరగని ప్రదేశంలో, బాగా చెట్లు పెరిగిన ప్రదేశంలో పడవేయాలి. నిమ్మకాయకు చాలా శక్తి ఉంది. రోడ్డుపై పడిన నిమ్మకాయలను తొక్కిన, దానిపై నుండి దాటిన మీకు ప్రమాదం. కాబట్టి నిమ్మకాయలతో మీరు పరిహారం చేసిన, దిష్టి తీసిన కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవి పాటించటం వల్ల మీకు, మీ చుట్టుప్రక్కల ఉన్న వారికి అందరికీ మంచి జరుగుతుంది. ఇక వైశాఖ పౌర్ణమి రోజు నిమ్మకాయతో పరిహారం చేసేవారు కూడా ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ఇంతకీ వైశాఖ పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. వైశాఖ పౌర్ణమికి హిందూ మతంలో అత్యంత ప్రాధాన్యత ఉంది. వైశాఖ పౌర్ణమి రోజున ఖచ్చితంగా ఆచరించాల్సిన విధుల్లో సముద్ర స్నానం కూడా ఒకటి. ఈరోజు కరక్కాయను తీసుకుని వెళ్ళి సముద్రంలో వేసి సముద్ర స్నానం ఆచరించడం వల్ల నరఘోష, నరదృష్టి తొలగుతుందని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. జ్ఞాన పౌర్ణమి, బుద్ధ పౌర్ణమి, శ్రీకూర్మ జయంతి, అన్నమాచార్యుల జయంతి, ఇన్ని విశేషాలు ఉన్న ఈ వైశాఖ పౌర్ణమి అత్యంత పవిత్రమైనది. వైశాఖ పౌర్ణమి రోజు సిద్ధార్థుడు జన్మించటం, అదే వైశాఖ పౌర్ణమి రోజు ఆయనకు జ్ఞానం కలిగి బుద్ధుడిగా మారటం వల్ల ఇది బుద్ధ పౌర్ణమి అయిందని, ఆధ్యాత్మిక సాధకులకు, జ్ఞాన ప్రాప్తి పొందేవారికి, సాధకులకు ఇది అత్యంత పవిత్రమైన పౌర్ణమి అని పంచాంగకర్తలు పేర్కొంటున్నారు. వైశాఖ పౌర్ణమి రోజు కూర్మావతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు ఈ భూమండలాన్ని రక్షించినటువంటి రోజుగా కూర్మ పురాణం తెలియజేస్తుంది. అన్నమాచార్యుల వారు వైశాఖ పౌర్ణమి రోజే జన్మించటము, ఆయన చేసిన ఆధ్యాత్మిక కీర్తనలు ఈ పౌర్ణమి ప్రాధాన్యతను తెలుపుతూ ఉన్నాయి. ఇక వీడియోలోకి వస్తే, ఎన్నో విశిష్టతలు ఉన్న ఈ వైశాఖ పౌర్ణమి రోజు ఉదయాన్నే చక్కగా స్నానం చేసి, గడపకు పూజలు చేసి, తోరణాలు కట్టి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి. ఇక ఈరోజు లక్ష్మీనారాయణులను పూజిస్తే మంచిది. మీ పూజ గదిలో లక్ష్మీనారాయణుల పటం ఉంటే ఆ పటానికి పువ్వులు అలంకరించి పండ్లను నైవేద్యంగా పెట్టండి. అలాగే ఒక 3 నిమ్మకాయలను తీసుకోండి. ఆ 3 నిమ్మకాయలను శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లో పెట్టుకోండి. వాటిని లక్ష్మీ నారాయణుల పటం దగ్గర పెట్టి పూజించండి. ఆ నిమ్మకాయలపై పసుపు, కుంకుమలు చల్లండి. పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక క్లాత్ తీసుకోండి. ఏ రంగు క్లాత్ అయినా పర్వాలేదు. ఒక క్లాత్ తీసుకొని అందులో గల్లులుప్పు వేసి ఒక లవంగం వేయండి. ఇప్పుడు ఆ క్లాతులో పసుపు, కుంకుమలతో ఉన్న నిమ్మకాయలను వేయండి. మూటలాగా కట్టి దానిని మీ చేతిలో పట్టుకొని మీ ఇంట్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా చెప్పుకోండి. పిల్లల వల్ల, జీవిత భాగస్వామి వల్ల ఏ సమస్యలు ఉన్నాయో, వారు ఏ సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో వాటి గురించి చెప్పుకొని ఆ మూటను పట్టుకొని మీ చుట్టూ మీరే 3 సార్లు తిరగండి. ఆ తర్వాత ఆ క్లాత్ను ఇంటి ప్రధాన గుమ్మానికి పైన కట్టండి. బయట వారికి కనబడినా పర్వాలేదు, గుమ్మం పైన కట్టండి. ఇలా గుమ్మానికి నిమ్మకాయ, ఉప్పు మూటను కట్టిన తర్వాత ఆ క్లాతుకు ధూపం చూపించాలి. ఈ పరిహారం ఒక్క నిమ్మకాయతో చేయాలి. ఇంకా దేవుని పటం దగ్గర 2 నిమ్మకాయలు ఉన్నాయి. అందులో ఒక నిమ్మకాయను మీ వాహనానికి కట్టుకోవాలి. పౌర్ణమి రోజున పూజించిన నిమ్మకాయను వాహనానికి కడితే వాహన ప్రమాదాలు తప్పుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. ముందుగా ఒక తెల్ల దారాన్ని తీసుకోండి.
2 లేదా 3 వరుసల తెల్ల దారాన్ని తీసుకోండి. ఆ దారానికి నిమ్మకాయను గుచ్చండి. ఆ నిమ్మకాయను పట్టుకుని వాహన ప్రమాదాల నుండి, రోడ్డు ప్రమాదాల నుండి మమ్మల్ని కాపాడమ్మ తల్లి అని నమస్కరించుకొని ఆ నిమ్మకాయను వాహనానికి కట్టండి. మీ ఇంటిలో ఎన్ని వాహనాలు ఉంటే అన్ని వాహనాలకు పౌర్ణమి రోజు నిమ్మకాయను కట్టండి. ఇలా కడితే రోడ్డుపై ఉన్న దుష్టశక్తులు మిమ్మల్ని ఏమీ చేయలేవు. పౌర్ణమి రోజు పూజించిన నిమ్మకాయను ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల ఇంటిపై ఎలాంటి చెడు ప్రభావం కూడా పడకుండా ఉంటుంది. వాహనానికి నిమ్మకాయ కడితే ప్రమాదం నుండి బయటపడగలుగుతారు. అలాగే ఇంటిలో ధన సమస్యలు తగ్గడానికి, ఆస్తిపరంగా అభివృద్ధి చెందడానికి నిమ్మకాయతో ఇంకొక పరిహారం చేయాలి. అది ఏమిటి అంటే, పూజ గదిలో ఇంకొక నిమ్మకాయ ఉంది కదా, అది మీ బీరువాలో లేదా లాకర్లో పెట్టుకోండి. మీరు గోల్డ్, డాక్యుమెంట్స్ ఎక్కడైతే పెడతారో అక్కడ ఈ నిమ్మకాయను పెట్టాలి. వైశాఖ పౌర్ణమి రోజు ఇలా పూజించిన నిమ్మకాయను బీరువాలో పెట్టడం వల్ల ఆర్థిక పరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ధనం విపరీతంగా వస్తుంది. వైశాఖ పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఈ పరిహారాలు చేస్తే మీకు పట్టిన దరిద్రం పోతుంది. అంతేకాదు జరగబోయే ప్రమాదాల నుండి బయటపడగలుగుతారు. ఇక ఆ నిమ్మకాయలను నెల రోజుల తర్వాత లేదా 15 రోజుల తర్వాత, అంటే అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజున కానీ మార్చాలి. లాకర్లో గుమ్మానికి కట్టిన నిమ్మకాయలు కనబడవు, కానీ వాహనానికి కట్టిన నిమ్మకాయ కనబడు. వాహనానికి కట్టిన నిమ్మకాయకు మచ్చ వచ్చినా, బాగా కుళ్ళిపోయినా ఆ నిమ్మకాయను తీసి ఎవరు తిరగని ప్రదేశంలో పడవేయండి. మీరు వాహనానికి కట్టిన నిమ్మకాయ ఎప్పుడైతే మారుస్తారో అప్పుడే ఇంటి గుమ్మానికి కట్టిన నిమ్మకాయను, బీరువాలో పెట్టిన నిమ్మకాయను కూడా మార్చాలి. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా పరిహారాలకు ఉపయోగించిన నిమ్మకాయలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా 10 మంది నడిచే రోడ్డుపై వేయకండి. పారే నీటిలో వేసినా పర్వాలేదు. మరి వైశాఖ పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ నిమ్మకాయలతో ఈ పరిహారాలను చేసి మీకు ఉన్న దరిద్రం నుండి బయటపడండి. ఆనందంగా జీవించండి. ఈ వైశాఖ పౌర్ణమి రోజు పితృదోషము, శనిదోషం నుండి బయటపడడానికి చిన్న చిన్న పరిహారాలు చేస్తే మీకు మంచి మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఎవరైతే పితృదోషము, శనిదోషం ఉన్నాయని బాధపడుతూ ఉంటారో వారు వైశాఖ పౌర్ణమి రోజు రావి చెట్టుకు నల్ల నువ్వులు కలిపిన నీటితో అభిషేకం చేయాలి. ఇలా చేస్తే పితృదోషం పోతుంది. అలాగే రావి చెట్టుకు నిష్టగా పూజ చేసి దీపారాధన చేసి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తే శనిదోషాలు కూడా పోతాయి. వీటితో పాటు వైశాఖ పౌర్ణమి రోజు రావి చెట్టుకు పాలు, నీటితో అభిషేకం చేస్తే ప్రతి పనిలో విజయం చేకూరుతుంది, సంపద ప్రాప్తిస్తుంది. వైశాఖ పౌర్ణమి రోజు రావి చెట్టు వద్ద ఈ చిన్న చిన్న పనులు చేస్తే మీ జీవితం సుఖమయమవుతుంది. ఆనందకరమైన జీవితం మీ సొంతమవుతుంది. నారదుడు అంబరీష మహర్షితో వైశాఖ మాస వ్రతం గురించి ఏమి చెప్పాడో ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాము. అంబరీష మహారాజు నారదునకు నమస్కరించి, మహర్షి, వైశాఖ మాస విశిష్టతను వివరింపమనెను. అప్పుడు నారద మహర్షి ఇట్లనెను. పూర్వము ఇక్ష్వాకు మహారాజ వంశమున హేమాంగుడను రాజు కలడు. అతడు గోదానములను అనేకము చేశాడు. భూమి యందు రేణువులను లెక్కించుట, నీటి బొట్టులను గుణించుట, ఆకాశమునందలి నక్షత్రములు ఎన్ని అని లెక్కించుట ఎంత కష్టమో ఆ రాజు చేసిన గోదానములను లెక్కించుట అంత కష్టము. అతను అనేక యజ్ఞములను చేసెను. గోదానము, భూదానము, తిలదానము, మునగు దానములను కూడా లెక్కింపరాని అంత సంఖ్యలో చేసి చాలామంది బ్రాహ్మణులను సంతోషపరచెను. అతను చెయ్యని దానమే లేదు. అందరికీ సులభముగా దొరికేది జలము. అట్టి జలమును దానమిచ్చుట ఏంటని తలచి జలదానమును మాత్రము చెయ్యలేదు. బ్రహ్మపుత్రుడగు వశిష్ఠుడు ఆ మహారాజునకు గురువు, పురోహితుడు. అతడును జలదానము చెయ్యమని అనేక మార్లు ఆ రాజునకు చెప్పెను. నీరు అమూల్యమైనది. అట్టి దానిని దానమిచ్చినచో విలువైన ఫలితమేమి వచ్చును? ఎవరిని సులభముగాని దానిని దానమిచ్చిన పుణ్యము కలుగునని అట్టి వస్తువులను మాత్రమే దానమిచ్చెను. అలాగే ఎవరును గౌరవింపని వారిని ఆదరించటయే యుక్తమని తలిచి అంగవైకల్యము కల బ్రాహ్మణులను, దరిద్రులను, ఆచారహీనులను ఆదరించి గౌరవించెను. ఆచారవంతులను, పండితులను, సద్బ్రాహ్మణులను ఆదరింపలేదు, గౌరవింపలేదు. అందరూ ప్రసిద్ధులను, ఉత్తములను మాత్రమే గౌరవించినచో అనాథలు, విద్యాహీనులు అయిన బ్రాహ్మణులకు, దరిద్రులకు ఆదరణ చెయ్యువారెవరు? నేను అట్టివారినే గౌరవింతునని అట్టివారిని మాత్రమే గౌరవించెను. అందరూ ప్రసిద్ధులను, ఉత్తములను మాత్రమే గౌరవించినచో
అనాథలు, విద్యాహీనులు అయిన బ్రాహ్మణులకు, దరిద్రులకు ఆదరణ చేయు వారెవరు? నేను అట్టివారినే గౌరవిత్తునని, అట్టివారిని మాత్రమే గౌరవించెను, ఆదరించెను. ఈ విధముగా అపాత్రులకు మాత్రమే దానం చేసేవాడు. ఇట్టి దోషముచే ఆ రాజు ఎప్పుడునూ కూడా జలదానము చేయకపోవుట వలన చాతక పక్షిగా ముమ్మారు జన్మించెను. గత జన్మలో అంటే ఒక జన్మలో గ్రద్దగాను, కుక్క అనేక మార్లు జన్మించాడు. అంటే ఈ రాజు ఇట్టి దానములు చేయకపోవుటచే చాతక పక్షిగా ముమ్మారు జన్మించెను. ఒక జన్మలో గద్దగాను, కుక్క అనేక జన్మలుగాను జన్మించెను. తరువాత మిథిలా దేశమును పాలించు శృతికీర్తి మహారాజు గృహమున గోడపై ఉన్న బల్లిగా జన్మించాడు. అచట ఉన్న కీటకములను తినుచు బల్లి అయిన హేమాంగద మహారాజు జీవనము గడుపుతూ ఉండేవాడు. ఈ విధంగా 87 సంవత్సరములు కాలము గడిచిపోయింది. మిథిలా దేశ రాజగృహమునకు శృతదేవ మహాముని ప్రయాణము చేసి అలసిపోయి మధ్యాహ్న కాలమున వచ్చెను. మహారాజు అగు శృతకీర్తి ఆ మునిని చూసి సంతోషంతో ఆ మునికి ఎదురు వెళ్ళి సగౌరవంగా ఇంటిలోనికి తీసుకువచ్చాడు. వాని పాదములను కడిగి ఆ నీటిని తన తలపై చల్లుకున్నాడు. అలా చల్లుకునేటప్పుడు తలపై జల్లుకున్న నీటి తుంపర్లు కొన్ని ఎగిరి గోడ మీద ఉన్న బల్లిపై పడినవి. ఆ పవిత్ర జలస్పర్శ తగలగానే ఆ బల్లికి పూర్వజన్మ స్మృతి కలిగి తన దోషమును తెలుసుకొని పశ్చాత్తాపం కలిగింది. నన్ను రక్షింపుము, నన్ను రక్షింపుము అని మానవుని వలె ఆ మునిని ప్రార్థించాను. అప్పుడు ఆ ముని బల్లి మాటలకు విస్మయపడి, ఓ బల్లి, నీవెందులకిట్లు దిక్కించుచూ ఉన్నావు? నీవు ఏ పని చేసి ఇట్టి దశ నంతివి ఇట్లలా అరుచుచూ ఉన్నావు? నీవు దేవజాతి వాడవా, రాజువా, బ్రాహ్మణుడివా? నీవెవరవు? నీకు ఈ దశ ఎలా వచ్చెనో చెప్పుము అని నేను నీకు సాయపడుదునని ప్రశ్నించెను. శృతదేవుని మాటలను విన్న బల్లి రూపంలోనున్న హేమాంగద మహారాజు, మహాత్మా, నేను ఇక్ష్వాకు కులమున జన్మించిన హేమాంగదుడను, ఒక ప్రభువును. భూమి అందలి రేణువులెన్ని ఉండునో, నీటి బిందువులు ఎన్ని ఉండునో, ఆకాశమున ఎన్ని నక్షత్రములు ఉండునో అన్ని గోవులను అసంఖ్యంకముగా దానమిచ్చి తిని, అన్ని యజ్ఞములను చేసి తిని, ధర్మముగా రాజ్యమును పరిపాలించి తిని, నేనిన్ని సత్కార్యాలు చేసినను ముమ్మారు చాతక పక్షిగా, గ్రద్దగా, 7 మార్లు కుక్కగా, ప్రస్తుతము బల్లిగా జన్మించి తిని. ఈ మహారాజు నీ పాదములను కడిగిన పవిత్ర జలము తనపై జల్లుకొనుచూ ఉండగా కొన్ని నీటి తుంపరులు నాపై పడి నాకు పూర్వజన్మ స్పృహ తగిలినది. దయించి నాకీ జన్మ కలుగుటకు కారణమైన పాపమును, ఆ పాపము పోవు విధానమును చెప్పగోరుచూ ఉన్నానని ప్రార్థించెను. శృతదేవ మహాముని హేమాంగదుని మాటలు తన దివ్య దృష్టితో పరిశీలించి ఇట్లనెను. రాజా, నీవు శ్రీ మహావిష్ణువుకు ప్రియమైన వైశాఖ మాసమున జలమును ఎవ్వరికీ దానమియ్యలేదు. జలము సర్వజన సులభము, దానిని దానమిచ్చుట ఏమి అని తలిచితివి. ప్రయాణమున అలసిన వారికి కూడా జలదానమెన్నడూనూ కూడా చేయలేదు. వైశాఖ మాస వ్రతమును కూడా పాటింపలేదు. జ్ఞానులగును వారిని సేవింపలేదు. కావున నీకిట్టి దుర్గతి కలిగినది. నీకు ఈ వైశాఖ మాస వ్రతమును ఆచరించి నేను సంపాదించిన పుణ్యమును కొంత నీకిస్తాను. దీనివలన దుర్దశ శాంతించుటకై భవిష్యత్తు కాలంలోనే నీ పాపములన్నీ కూడా నశిస్తాయి. ఆ పాపములన్నీ కూడా పోగొట్టుకుని విజయము నొందగలవు అని పలికి శృతదేవ మహాముని నీటిని స్పృశించి బల్లి రూపముననున్న హేమాంగద మహారాజునకు తాను చేసిన వైశాఖ మాస వ్రతంలోని కొన్ని దినముల పుణ్యఫలమును ధారపోసెను. ఆ పుణ్యఫలమును పొందినంతనే హేమాంగద మహారాజు బలి రూపమును విడిచి దివ్య రూపమును పొందెను. శృతకీర్తి మహారాజునకు దేవమహామునికి నమస్కరించెను. వారి అనుగ్రహంతో శ్రీహరి పంపిన దివ్య విమానమును నెక్కి పుణ్యలోకములకు పోయెను. ప్రతి మానవుడును వైశాఖ మాస వ్రతమును, వ్రతాంగములకు, దాన ధర్మాలను పాటించి శ్రీహరి అనుగ్రహము పొందాలని నారద మహర్షి అంబరీషుడికి వైశాఖ మాస విశిష్టతను గురించి వివరించాడు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.